ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు దేవుని వాగ్దానం చదువుకుంటూ మనం వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం గనుక మరొక నూతన ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు కొనసాగుదాం. అందరం పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు అని ఇక్కడ వాక్యం మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. యెహోవా మన పక్షాన పరాక్రమము గల శూరుని వలె ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మన ముందు ఏ శత్రువు కూడా నిలవలేడు, గెలవలేడు. ఎందుకంటే మన పక్షాన ఉన్నది బలమైన దేవుడు. మన పక్షాన నిలిచిన దేవుడు సర్వోన్నతుడగు దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆ దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ పక్షాన తన బాహుబలమును చాపి నీకు మార్గం సిద్ధపరిచి నీ మీద యుద్ధానికి రేగిన శత్రువులను సైతం దేవుడు ఓడించి నీకు విజయాన్ని అనుగ్రహించగల గొప్ప దేవుడు. కాబట్టి శత్రువులను చూసి భయపడొద్దు. నీకు హాని జరిగించాలని ఆలోచన చేసేవారిని చూసి దిగులు పడద్దు. ఎందుకంటే నిన్ను నష్టపెట్టేవారిని, నిన్ను గాయపరిచేవారిని, నిన్ను వేదనలకు గురి చేసేవారిని దేవుడు చూస్తున్నాడు. ఆయన నీ పక్షాన నిలిచి పరాక్రమం గల శూరుని వలె నిలిచి నీకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేసి విజయాన్ని ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉంటే ఎవరు మన మీద గెలవలేరు. దావీదు మహారాజు ఫిలిష్తీయుల మీదకి వెళ్ళేటప్పుడు ఓ చిన్న రాయి తీసుకొని వెళ్ళాడు. కారణం ఏంటంటే దావీదు పక్షాన నిలిచిన దేవుడు, పరాక్రమం గల శూరుడు. ఫిలిష్తీయుల నుండి గొల్యాతు సవాల్ చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ భయానికి గురి చేసి వారిని ఓడిస్తానని గర్వంగా మాట్లాడాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇశ్రాయేలు పక్షాన నిలిచిన వాడు పరాక్రమం గల సూర్యుడు అనే సంగతి గొలియాతు మర్చిపోయాడు. అలాగే దావీదుకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు మనందరికీ తోడై ఉండి జయాన్ని ఇవ్వగలిగిన ఆ దేవునికి మనందరం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా దేవా నువ్వు నా పక్షానుండు, నువ్వు నాయనా పరాక్రమ గల సూర్యుడివి, శక్తి కలిగిన దేవుడివి, బలమైన దేవుడివి, నీవు నా పక్షానుంటే ఏ శత్రువు కూడా నా ముందు నిలవలేడు, గెలవలేడు అయ్యా అంటూ మనం ప్రార్థన చేసుకుందాం. గిద్యోనుకు తోడై ఉన్న దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు, దావీదు మహారాజుకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. విశ్వాసంతో ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మేమందరం కలిసి అయ్యా ఇదిగో నీ వాగ్దానాన్ని మేము నమ్ముతూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నీవు మా పక్షాన నిలిచి పరాక్రమం గల సూర్యుని వలె నాయన మా ముందు నడుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఇదిగో తండ్రి, మా మీద తిరుగుబాటు చేస్తున్న శత్రు సమూహం అంతటిని అయ్యా నీ బాహుబలమును చాపి అడ్డుకోండి, సహాయము దయచేయండి, విజయమును చేకూర్చండి. వీళ్ళందరికీ నేను నెమ్మదిని దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్.